రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బీసీలకు స్థానిక సంస్థల్లో విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు పెంచుతూ ప్రవేశపెట్టిన 2 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలపడం హర్షించదగ్గ విషయం. ఇక నేడు జిల్లా కాంగ్రెస్ మరియు నగర కాంగ్రెస్ బీసీసీల ఆధ్వర్యంలో కరీంనగర్లోని ఇందిరా చౌక్ వద్ద బాణసంచా కాల్చి స్థానిక ప్రజలకు, వాహనదారులకు మిఠాయిలు పంచి సంబరాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుడా చైర్మన్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పురుమల్ల శ్రీనివాస్, పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, ఇక రహమత్ హుసేన్ తో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. ఎన్నికల్లో మేయర్ నుండి మొదలు పెడితే కార్పొరేషన్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ల వరకు, వార్డు మెంబర్ వరకు కూడా 42% రిజర్వేషన్లు. బీసీలు ఎంతో, బీసీలకు అంతానే. రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కామారెడ్డిలో ఇచ్చినటువంటి డిక్లరేషన్ దృష్టిలో పెట్టుకొని కేవలం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లు మీద సమగ్ర కుల గణన సర్వే చేసి దానితో పాటు రాష్ట్రంలో 56% ఉన్నటువంటి బీసీలకు 42% బీసీ బిల్లు కావాలని కొట్లాడి యావత్ భారతదేశం మొత్తం ఆశ్చర్యపడే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ బిల్లు ఆమోదింపడం జరిగింది. ఇక మిగిలింది ఒకటే, పార్లమెంట్లో బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వంతో పాటు జాతీయ పార్టీలు అన్నీ కూడా బీసీ బిల్లుకి సంబంధించినటువంటి అంశం మీద పూర్తి స్థాయిలో మద్దతు తెలిపి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్లో బీజేపీ బేషరతుగా బీసీ బిల్లుకి సంబంధించినటువంటి విషయంలో బిల్లును ఆమోదించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున